అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక ప్రజాప్రతినిధి స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో ఉన్న ప్రవాసులను పట్టించుకోవాలని చెప్పి, ముఖ్యంగా నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న పౌరుల గురించి ఆలోచించాలని చెప్పి ఆయన పలువురు మంత్రులను కలిసి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నిర్మాణం మరియు నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు, ప్రజలకు త్రాగునీటి, విద్యుత్ వంటి కనీస అవసరాలు లేకుండా పోతూ ఉన్నాయని చెప్పి ఆయన మంత్రుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ప్రాథమిక అవసరాల కోసం వారు తమ యొక్క సొంత డబ్బును వినియోగిస్తూ ఉన్నారని చెప్పి, అలాంటి అవసరాలను తీర్చడంలో కువైట్ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఆయన వెల్లడించారు. ఇతర ప్రాంతాలలో భద్రత విధానాలను పటిష్టం చేయాలని చెప్పి ఆయన తెలిపారు. నీరు, విద్యుత్ మరియు భద్రత వంటి ప్రాథమిక సేవలు అందించే వరకు కువైటీలు తమ ఇళ్ల నిర్మాణం కోసం కువైట్ క్రెడిట్ బ్యాంకు నుంచి పొందిన రుణాల చెల్లింపుల సేకరణ నిలిపివేయాలని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోనే నిర్మాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అల్ముత్తలా ప్రాంతంలో మనం చూసుకుంటే కొత్త ఇల్లు నిర్మాణం జరుగుతుంది. అక్కడ వేల మంది ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కువైటీలకు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. వాళ్లకు నీరు కానీ, విద్యుత్ కానీ, అలాగే వాళ్ళ యొక్క నీరును కొనుగోలు చేయాలన్నా, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా అలా సొంత డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారు అని చెప్పి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే నీరు పరిమితం చేయాలని చెప్పి, కొత్త ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో తనిఖీలు చేయవద్దని చెప్పి ఆయన మంత్రులు మరియు ప్రభుత్వాన్ని కోరారు. మరి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి కువైట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎడారిలో కానీ, లేకపోతే నివాస ప్రాంతాలలో నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న వేల మంది ప్రవాసులు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క ప్రాథమిక అవసరాల కోసం సొంత డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారని చెప్పి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆయన వివరించారు. కువైట్లోని నిర్మాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అల్ముత్తలా ప్రాంతంలో మనం చూసుకుంటే నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ వేల మంది ప్రవాస కార్మికులు పనిచేస్తూ కువైటీలకు ఇల్లు కట్టిస్తున్నారు. భద్రత గురించి కానీ, నీరు కానీ, విద్యుత్ కానీ, అలాగే వాళ్ళ యొక్క నీరును కొనుగోలు చేయాలన్నా, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా వీళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెడుతూ ఉన్నారు. దీని గురించి కువైట్ ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ ఇవి ఈరోజు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.